అధికార దుర్వినియోగానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆ నేత వాడటమంటూ మొదలు పెడితే ఆయన కంటే దారుణంగా పవర్ను ఎవరూ వాడరేమో. గత 5 ఏళ్లలో విశాఖలో ఆయన అరాచకం అంతా ఇంతా కాదు. కానీ ఇప్పుడు సార్ మారిపోయారు. పవరు పదవి రెండు పోయాక సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని అనే డైలాగ్ చెప్తున్నారు. ఇంతకీ ఆయన టోన్ మార్చడానికి కారణమేంటి? ఉచ్చు బిగుస్తుందనే అసమ్మతి గలం వినిపిస్తున్నారా? పవర్లో ఉన్న పార్టీలో లేకపోతే తన దందా నడవదని ఫిక్స్ అయిపోయారా? ఆ మాజీ ఎంపీకి ఫ్యాన్ గాలితో జలుబు చేస్తుందా? సైకిల్ మీద సవారీ చేస్తేనే తన హెల్త్కు దందాలకు బెటర్ అనుకుంటున్నారా? అధికారమిచ్చే కిక్కే వేరు. పవర్ కోల్పోతే అదో తెలియని లోటు. అందుకే ఏ పార్టీ అయినా ఎప్పుడూ తమదే అధికారం కావాలని కోరుకుంటుంది. లీడర్లు కూడా పవర్లో ఉన్న పార్టీలోనే ఉండాలని అనుకుంటారు. ఇప్పుడు ఏపీలో వైసీపీకి చెందిన చాలా మంది గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు అందరూ కండువా మార్చేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే విశాఖ మాజీ ఎంపీ తీరు ఆసక్తికరంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ సీనియర్ నేత ఎంపీ విజయసాయిరెడ్డి మీదే విమర్శలు చేశారు. అధిష్టానానికి కంప్లైంట్ కూడా చేశారు. ఇప్పుడు ఏకంగా వైసీపీ తీరునే తప్పుబడుతూ కూటమికి దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఎంవీవీ సత్యనారాయణ. అధికార బలంతో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గత 5 ఏళ్లు వ్యవహరించిన తీరే వేరు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రాజకీయాల్లోకొచ్చిన విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గత 5 ఏళ్లు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా నడిపించారు. ఇప్పుడు సార్ పరిస్థితి వైకుంఠపాళి ఆటలో పాము మింగేసినట్లు అయిపోయింది. విశాఖలో ప్రముఖ రియల్టర్గా 30 ఏళ్ల పాటు నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యం చుట్టూ నీలి నీడలు కమ్ముకున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో, ఏ శాఖ ఏ యాక్షన్ తీసుకుంటుందోనన్న ఆందోళనతో అలర్ట్ అయ్యారు ఎంవీవీ సత్యనారాయణ. పవర్లో ఉన్నప్పుడే ఎంపీ విజయసాయిరెడ్డి మీద విమర్శలు చేసి హాట్ టాపిక్ గా మారారు. ఇప్పుడేమో వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఆటవిక రాజ్యం నడవడం వల్లే ఓడిపోయామంటూ నీతులు చెబుతున్నారు. విశాఖలో పార్టీ ఓడడానికి తాను కూడా కారణమన్న విషయాన్ని మరిచి పార్టీ మీద నెపం నెడుతున్నారు. అంతేకాదు, గతంలో గీతం యూనివర్సిటీ కట్టడాలను కూల్చడం తప్పనేది ఆ మాజీ ఎంపీ వాదన. అక్రమాలకు భూదందాలకు కేరాఫ్ గా పేరున్న ఎంవీవీ నీతులు చెప్పడం వెనుక కథ వేరే ఉందన్న చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో అధికారం అండతో విలువైన ప్రభుత్వ భూములను, వివాదాల్లో ఉన్న ప్రైవేటు స్థలాలను దక్కించుకుని రియల్ వెంచర్లు, భారీ టౌన్షిప్లు నిర్మించాలని ప్లాన్ చేశారు. ఇలా ఒక్క విశాఖ నగరంలో దాదాపు 20 ప్రాజెక్టులను స్టార్ట్ చేశారు ఎంవీవీ. అయితే తన ప్రాజెక్టులకు భూసేకరణకు సంబంధించి మాజీ ఎంపీపై పలు వివాదాలు, ఆరోపణలు ఉన్నాయి. అయితే గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వమే ఉండటంతో ఆయన్నెవరూ టచ్ చేయలేకపోయారు. ఎంపీగా ఎంవీవీ చెప్పిందే శాసనం అన్నట్లుగా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వ్యవహరించడంతో ఆయన ప్రాజెక్టులు చకచకా ముందుకు సాగిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ ప్రాజెక్టులన్నీ చిక్కుల్లో పడ్డాయి. అందుకే ఆయన కూటమి వైపు చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, పసుపు కండువా కప్పుకునేందుకు తెర వెనుక ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ద్వారా టీడీపీ గూటికి చేరేందుకు ట్రై చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఎంవీవీ సత్యనారాయణ రాకను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో కొందరు టీడీపీ సీనియర్లతో కూడా ఎంవీవీ సత్యనారాయణ లాబీయింగ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచే ఎంవీవీపై తిరుగుబాటు మొదలైంది. ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడానికి ముందే ప్రజలే స్వచ్ఛందంగా ఎంవీవీ అక్రమాలపై రోడ్డెక్కారు. ఫలితాలు విడుదలవుతున్న సమయంలోనే ఎంవీవీ మూసివేసిన రోడ్డుని ప్రజలే తెరిపించారు. ఈ క్రమంలోనే సిరిపురం దగ్గర ఎంవీవీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ది పీక్ ప్రాజెక్టును నిలిపేయాలని స్టాప్ ఆర్డర్ జారీ చేసింది జీవీఎంసీ. ఇక ఆ భూముల్లో మైనింగ్ కు సంబంధించి అక్రమంగా తవ్వకాలు, పేలుళ్లు చేపట్టారని మైనింగ్ శాఖ ఫిర్యాదు చేసింది. దీంతో ఈ 5 ఏళ్లు తనకు ఇబ్బందులు తప్పవని సార్ పసిగట్టేశారు. టోన్ మార్చేశారు. ఇప్పుడు మెలోడీ వాయిస్ వినిపిస్తున్నారు. కూటమి సర్కార్కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంవీవీ సత్యనారాయణ తీరుపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన చేరికకు అడ్డంకులు ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే 4 మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. మద్దాలగిరి, పెండెన్ దొరబాబు, ఆళ్ల నాని, కిలారి రోసయ్య ఫ్యాన్ పార్టీకి రిజైన్ చేశారు. అయితే జనసేన లేకపోతే టీడీపీ గూటికి చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వైజాగ్ మాజీ ఎంపీ కూడా జంపింగ్ జపాంగ్ బాటలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇందుకు ఆయన ఇటీవల చేసిన కామెంట్స్ బలం చేకూరుస్తున్నాయి. ప్రభుత్వానికి టార్గెట్ గా మారడంతో తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కాపాడుకునేందుకు టీడీపీలో చేరేందుకు లాబియింగ్ చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు దగ్గరయ్యేందుకు రాయబారం నెరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంవివి కోసం ఎవరూ లాబియింగ్ చేయొద్దని టీడీపీ అధిష్టానం తేల్చి చెప్పేసినట్లు టాక్. ఇప్పుడా మాజీ ఎంపీ గారి పరిస్థితి పొలిటికల్ లైఫ్, బిజినెస్ డైలమాలో ఉందన్న చర్చ జరుగుతోంది.